శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. శివాయ గురవే నమః. అయ్యా, ఈ రోజున మనం నల దమయంతి చరిత్ర అనే ఘట్టాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ నల చరిత్ర అనేటటువంటిది భారతాంతర్గతం. అంటే భారతంలో అరణ్య పర్వంలో వస్తుంది ఈ గాథ. పాండవులు జూదంలో ఓడిపోయి నియమానుసారం, అంటే జూదంలో ఓడిపోయి అక్కడ నియమాల ప్రకారం 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము, వెరసి 13 సంవత్సరాలు వీళ్ళు అడవులకు వెళ్ళిపోయారు. ఆ వనవాసంలో సరైనటువంటి తిండి ఉండదు, నిద్ర ఉండదు, సుఖం ఉండదు. మరి మనస్సుకి వ్యాకులత ఎక్కువ ఉంటుంది. ఎందుచేతంటే వీళ్ళు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు, సర్వభోగాలు అనుభవించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఒక్క మాట అరణ్యంలోకి వెళ్ళిపోతే అక్కడ వాతావరణం తట్టుకోవడం చాలా కష్టం. సరే, తిండి అంటే ఏది, కందమూల ఫలాలు, ఏవో పళ్ళు ఆ చెట్లకి ఏముంటే అవి, లేకపోతే కందమూల ఫలాల కింద లోపల దుంపలు వగైరాలు తినడం, కాలక్షేపం చేయడం. ఇలాగా కొంతకాలం గడిచింది. 13 సంవత్సరాలంటే మాటలా? అలా కాలం గడుస్తూ ఉన్నది. ఈ లోపల దరిదాపుగా చాలా 4 సంవత్సరాల కాలం గడిచిపోయింది. రోజు రోజుకి వీడికి కష్టాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అప్పుడు ధర్మరాజు మిగుల వ్యాకుల చిత్తుడై, అయ్యో ఎంత అవస్థ వచ్చింది మాకు, నా తమ్ముళ్ళు నా మూలంగా, నా భార్య కానీ తమ్ముళ్ళు కానీ నా మూలంగా ఎంత అవస్థ పడుతున్నారు. నేను చేసినటువంటి తెలివి తక్కువ పని వల్ల, ఆ జూద క్రీడ వల్లే ఈ అనర్థం అంతా జరిగింది. కష్టాలు 1 రోజా 2 రోజుల సంవత్సరాల తరబడి కష్టపడడం అంటే సాధ్యం అయ్యేలా కనబట్టలేదని చెప్పి చాలా దుఃఖిస్తూ ఉన్నాడు ధర్మరాజు. అదిగో అటువంటి సమయంలోనే యాదృచ్ఛికంగా బృహదశ్వ మహర్షి వీళ్ళుండే చోటికి వచ్చాడు. ధర్మరాజు ఆయన చూచి ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి కూర్చుండ నియోగించి మాట్లాడుతూ ఉండగా ఈయనకి దుఃఖం ఆగలేదు ధర్మరాజుకి. అయ్యా, మీకు ఎన్నో సేవలు చేసేటటువంటి వాడిని నేను, ఇవాళ ఏమీ చేయలేకపోతున్నానని చెప్పి బాధపడుతూ ఉంటే ఈయన బాధను గమనించిన బృహదస్సుడు, బాధపడకయ్యా ధర్మరాజా అంటే, అయ్యా మహానుభావ, మాకున్న కష్టాలు లోకంలో ఎవరికీ ఉన్నట్టుగా నాకు కనబట్టలేదు. ఇన్ని కష్టాలు వరుసగా మమ్మల్ని చుట్టుముట్టేశాయి. తమ్ముళ్ళు ఒక పక్క, నేను ఒక పక్క, ఇన్ని కష్టాలు పడుతున్నాం. దీనికి మార్గం ఏమీ లేదా? ఎలాగ ఈ కష్టాలు తట్టుకోవడం ఎలాగా? ఎవరైనా వస్తే వాళ్ళని సత్కరించడం కూడా నాకు సాధ్యం కావటం లేదు. ఎలాగా అని చెప్పి అడిగాడు ఈయన. అంటే కష్టాలు మేమే పడ్డామా, ఇలాంటి కష్టాలు ఎవరైనా పడ్డారా గతంలో అని అడిగేటప్పటికీ, ధర్మరాజా చింతించకు, అసలు నీవి కష్టాలే కాదు, పూర్వం నల చక్రవర్తి పడ్డాడు కష్టాలు.
ఆ కష్టాలతో పోల్చినట్లయితే నీవి అసలు కష్టములే కావు అన్నాడు. అదేమిటి మహారాజా, ఇంతకన్నా ఎవరైనా కష్టపడ్డారా? ఇలాంటి కష్టాల కంటే ఇంకా ఎక్కువ ఉంటాయా అన్నాడు ఆయన. నాకు సవిస్తరంగా ఆ విషయం నాకు తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చేతులెత్తి మొక్కాడు. అదంతా చెబుతానయ్యా, నీవు సావధాన చిత్తుడవై ఆలకించు అన్నాడు. పూర్వం విదర్భ దేశాన్ని భీమసేనుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు సంతానం లేదు. సంతానం కోసము అనేక పూజలు, క్రతువులు, యాగాలు అనేకం చేశాడు. ఎన్నో దివ్యక్షేత్రాలని సందర్శించాడు. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. అయినప్పటికీ ఈయనకి సంతానం కలగలేదు. ఆ సంతాన వ్యామోహంతో ఇతను అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా ఒకానొక రోజున దమన మహర్షి ఈయన ఆస్థానానికి వచ్చాడు. అలా వచ్చిన మహర్షిని ఎదురేగి స్వాగతించి ఉచితాసీనుండి చేసి సకల మర్యాదలు చేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయనకి అర్చన చేశాడు. ఈ అర్చనకి, ఈయన సేవకి కూడా ఆయన చాలా తృప్తి చెందాడు. మహారాజా, నేను పూర్తిగా సంతుష్టునయ్యాను నీ సేవకి, నీ భక్తికి మెచ్చానయ్యా. నీకు ఏదైనా కోరికుంటే చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు. వెంటనే ఆయనకి ఆశలు చిగురించాయి. సాక్షాత్తు మహర్షి వరమిస్తానంటున్నాడు, అంతకనేం కావాలండి? అత్యంత వినయంతో, మహానుభావ, నాకు సంతానం లేదు, మరి మీరు అనుగ్రహిస్తే నేను సంతానం పొంది ఉత్తమగతులు చెందుతాను. నేను నా పెద్దలు కూడా, పితృదేవత అంతా కూడా ఉత్తమగతులను చెందుతారు. మరి మాకు సంతానం కలిగేలా అనుగ్రహించు మహానుభావ అంటే ఆయన ఈ భీమసేన మహారాజుకి మంత్రోపదేశం చేశాడు. దీనివల్ల అచిరకాలంలోనే నీకు సంతానం కలుగుతుందని చెప్పి ఆయన కొన్నాళ్ళ నుండి విడిపోయాడు. కొంతకాలానికి ఈ భీమసేన మహారాజు యొక్క భార్య తొలిసారిగా గర్భాన్ని ధరించింది. మగబిడ్డ పుట్టాడు. మరి కొంతకాలానికి మరొక బిడ్డ, ముగ్గురు మగపిల్లలు పుట్టారు. చివరగా ఆడపిల్ల పుట్టినది. మొదటి బిడ్డకి దముడు అని పేరు పెట్టారు. మొదటి కుర్రవాడికి దముడు అన్నారు. రెండవ వాడికి దాంతుడు అన్నారు. మూడవ వాడికి దమనుడు అన్నారు. మరి నాలుగవసారి ఆడపిల్ల పుట్టింది కదా, ఆ పిల్లకి దమయంతి అని పేరు పెట్టారు. చూసారా? అంటే వచ్చిన మహర్షి దమన మహర్షి, ఆయన వరప్రసాదం చేత ఈయనకి సంతానం కలిగింది. దానికి కృతజ్ఞతగా ఈ సంతానానికి ఆయన పేర్లే వచ్చేలా పెట్టుకున్నాడు ఈయన. సరే, ఈ భీమసేన మహారాజు చాలా న్యాయవర్తనుడు, ప్రజారంజకంగా పరిపాలన చేసేటటువంటి ఈ మహారాజు ప్రజల మన్ననలను పొందాడు. సక్రమంగా పరిపాలిస్తే ప్రజలు ఎందుకు మెచ్చుకోరండి? ఎవరినైనా మెచ్చుకుంటారు కదా. అయితే ఇది ఇలా ఉండగా నిషధ దేశానికి రాజు వీరసేన మహారాజు, ఆయనకి ఒకే ఒక సంతానం. ఆయన పేరే నలుడు. రూప లావణ్యాలలో ఎంతో అందగాడు. క్షత్రియ విద్యలన్నీ కూడా అలవోకగా నేర్చుకున్నాడు. మరి చాలా సామర్థ్యం పొందాడు అతను. ఎక్కడ చూసినా అందరూ కూడా
నలుని గుణగణాలే వర్ణిస్తూ ఉన్నారు. అక్కడ వీళ్ళల్లో దముడు, దాంతుడు, దమనుడు, దమయంతి, ఈ నలుగురిలో కూడా దమయంతి చాలా అందగత్తే, సకల లక్షణ శోభితురాలు. ఇటు దమయంతి అందం గురించి చెప్పుకుంటున్నారు, ఇటు నలుడు యొక్క అందం గురించి చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఇట్లయితే ఈ దమయంతి ఆ నలమహారాజుకి భార్య అయినట్లయితే చక్కగా శోభిస్తారయ్యా. మరి ఆ జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుందని అనుకుంటున్నారు ఈ పక్కనే. ఆ పక్కనే ఈ నలుడే కనుక దమయంతిని వివాహం ఆడినట్లయితే మరి ఆ సృష్టికర్త ప్రభావం చెప్పలేము. ఇంకా అప్పుడు కదా ఆ సృష్టికి సార్థకత అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. ఇలా ఉండగా ఈయన నలుడు వనవిహారం చేస్తున్నాడు, వనంలో తిరుగుతున్నాడు, ఉద్యానవనంలో తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉండగా అక్కడ హంసల గుంపు వచ్చి వాళ్ళంతట. ఈయన వెంటనే ఒకసారి ఒక హంసను అలా పట్టుకున్నాడు. వెంటనే హంస భీతి చెంది మానవ భాషతోటి, అయ్యా మహారాజా, నాకు హాని చెయ్యకు, నీకు నేను మంచి ఉపకారం చేస్తాను. ఏమిటి నువ్వు నాకు చేసేదని అడిగాడు ఆయన. అయ్యా, ఆ విదర్భరాజు అయినటువంటి భీమసేన కుమార్తె దమయంతి మంచి అందగత్తే. దేవతలలో కూడా అటువంటి స్త్రీ, అందమైన స్త్రీ లేదు. అటువంటి స్త్రీ నీకు భార్య అయ్యేలా నేను రాయబారం చేస్తాను, తప్పకుండా నీకు మేలు జరుగుతుంది అని చెప్పేటప్పటికీ ఆశ్చర్యపోయాడు. దాన్ని చంపే ఉద్దేశం కానీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం కానీ ఈయనకి లేదు. వినోదం కోసం పట్టుకున్నాడు ఆయన. విడిచిపెట్టి వెళ్ళరా అన్నాడు. ఈ హంస విదర్భ వెళ్ళి అక్కడ ఆ మహారాణి అయినటువంటి ఆ రాకుమార్తె ఉద్యానవనంలో ఉండగా ఆ సమీపంలో వాలింది. వాలితే అప్పుడు అక్కడ ఈ నలుడు యొక్క రూప విశేషాలన్నీ వర్ణిస్తోంది, ఏకరూపడితోంది. అంతకు ముందే నలుడు గురించి విని ఉన్నది దమయంతి. ఎప్పుడైతే అందో అటు మనస్సు మళ్ళింది. వెంటనే దాని దగ్గరికి వచ్చి ఏమిటంటున్నావు అన్నాడు. రాకుమారి, నిషధ దేశాధిపతి అయినటువంటి నలుడు, ఆ నలమహారాజు నీకు భర్త అయినట్లయితే మీ దాంపత్యం భూలోకంలోనే బాగా శోభిస్తుంది, మీకు సాటి ఎవరు ఉండరుగాక ఉండరు అని చెప్పి ఆవిడ మనస్సు ఈయన మీద లగ్నం అయ్యేలాగా ఆవిడికి ప్రేరణ కలగజేసింది. ఇక్కడ నలుడు కూడా ఆ దమయంతిని వివాహం ఆడితే బాగుండును అనుకున్నారు. ఆమె యవనవతి అయినది. మరి కొద్ది రోజులలోనే ఆ దమయంతికి స్వయంవరం ప్రకటించారు. దేశాలు అన్నీ వెళ్ళాయి, శుభలేఖలు, వర్తమానాలు వెళ్ళాయి. అలా వెళ్ళేటప్పటికీ ఇలాగ ఇక్కడ నలునికి కూడా ఈ వార్త వచ్చింది. దమయంతి స్వయం ప్రకటించారు, రావాల్సిందిగా ఆహ్వానాలు అందరికీ అంతే, ఆయనకే వచ్చింది. అనేక దేశాధిపతులు ఈ స్వయంవరానికి ఎంతో ఉత్సాహంగా నన్ను చేసుకుంటే బాగుండు, ఎవరితోన వాళ్ళే అలా అనుకుని బయలుదేరి వస్తున్నారు. ఈ నలుడు కూడా అంతకుముందే మానసికంగా ఈవిడ్ని ప్రేమించి ఉన్నాడు. ఈవిడ ఎందు మనసు లగ్నం అయి ఉన్నది ఆయనకి.
ఆయన కూడా బయలుదేరాడు, వస్తున్నాడు. వస్తూ ఉంటే దమయంతి అపురూపవతి, ఆమె సాటి. అంచేత ఈవిడ అందచందాలు తెలుసుకుని దేవతలు వచ్చారట. అంటే వస్తున్నారు ఈ స్వయంవరానికి. ఎవరు? ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, తదుపరి వాయువు, నలుగురు కూడా వస్తున్నారు. వాయుదేవుడు, అగ్ని, ఇంద్రుడు, వరుణుడు వస్తుంటే వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది, దివ్య గోచరం అన్నీ తెలిసిపోతాయి వాళ్ళకి. ఈ నలుడు ఇలా పెడుతున్నాడు, ఈ నలుడు పెడితే నలుడినే ప్రేమిస్తుంది, నలుడి మెళ్ళలోనే మాల వేస్తుంది, మనం భంగపడతాం అన్న విషయాన్ని గ్రహించి ఈ మార్గ మధ్యంలో నలుడిని ఆపు చేసి, అగవయ్యా మేము దేవతలం, మాకు ఒక కార్యక్రమం నీ వల్ల కావాలి, నువ్వు చెయ్యాలన్నారు. ఆ దర్శనం అయినందుకు దేవతల దర్శనం అవుతుందో ఒక పట్టానే. పైగా ఇంద్రుడు ముల్లోకాధిపతి, ఆయన దర్శనం ఎప్పుడైతే అయిందో వాళ్ళని మనసావాచ కర్మణ వాళ్ళకి నమస్కరించి, అయ్యా మీరు దేవతలు, నేను మనుష్య మాత్రుడను, నేను మీకు చేయగల సహాయం ఏమున్నది? నేను సర్వసామాన్యుడను కదా. అయినా కానీ మీ అంతటి మహానుభావులు చెప్పారు కాబట్టి నేను ప్రయత్నం చేస్తాను, ఏమిటి చెప్పమన్నాడు. మహారాజా, మేము దమయంతి స్వయంవరానికి పెడుతున్నాం. నువ్వు ఎలాగైనా సరే ఆ దమయంతి మమ్మాలో ఒకళ్ళని వరించేలాగా నువ్వు ఆమెకి నచ్చజెప్పు. మేము దేవతలం కదా, మాకు మరణం లేదు, బాధలు ఉండవు, వార్ధక్యం ఉండదు, రోగం ఉండదు. ఇవన్నీ మానవులకి రుజాగ్రస్తం అయిపోతుంది, జరాగ్రస్తం అయిపోతుంది, శరీరం కృంగి కృషించి నశించిపోతుంది. అంచేత ఈ అవస్థలు దేవతలకు ఉండవు. పైగా మాకు కామగమనం, ఎక్కడికి కావలిస్తే అక్కడి క్షణంలో మేము వెళ్ళగలం. కామరూపం, ఏ రూపం కావలిస్తే ఆ రూపం మేము ధరించగలం అని చెప్పేటప్పటికీ ఆ నలుడు ఆశ్చర్యపోయాడు. అయ్యా, నేను వెళ్ళేదే స్వయంవరం కోసం పెడుతున్నాను, మీరు మళ్ళీ మిమ్మల్ని వరించమని ఎలా చెప్పగలను అన్నాడు. మహారాజా, నువ్వు మాట ఇచ్చావు, మీ కార్యక్రమం చేస్తాను అన్నావు, మాట తప్పడం కూడదు, మాట తప్పితే నీకు అసత్య దోషం వస్తుంది అన్నాడు. వెంటనే ఆలోచనలో పడ్డాడు ఈయన. అయ్యో, ఎంతో ఉవ్విళ్ళూరుతూ వచ్చాను నేను ఆ దమయంతిని వివాహం చేసుకుందామని, మయంగా ఈ దేవతలు అడ్డుపడుతున్నారు, మరి ఎలాగా అనుకున్నాడు ఆయన. ఆలోచించి, సరే ముందు ఇచ్చిన మాటకే నేను కట్టుబడి ఉంటాను, అయ్యా నా ప్రయత్నం నేను చేస్తాను, తర్వాత మీ అదృష్టం అని చెప్పాడు ఆయన. సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యన్నారు. అనేటప్పటికీ ఈయన మరి 1-2 రోజుల్లో మరి తిన్నగా ఆ విదర్భ దేశం చేరుకున్నాడు. రాకుమారులందరికీ కూడా, మహారాజులందరికీ కూడా వాళ్ళకి తగ్గ వసతి ఏర్పాటు చేశారు. రేపు స్వయంవరణగా ఈ రోజుకే చేరుకున్నారంతా కూడా. వాళ్ళ యొక్క స్థాయికి తగ్గట్టుగా, ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి విడిది ఏర్పాటు చేశారు. తెల్లవారితే స్వయంవరం. ఈయన ఏదో రకంగా, పైగా ఏదో రకంగా కాదు, ఈయన వాళ్ళు ఒక శక్తినిచ్చారు ఈయనకి. ఈ శక్తి వల్ల కామరూపంలో వెళ్ళి అంతఃపురంలోకి వెళ్ళగలడు, వెళ్ళి దమయంతిని కలిసి మాట్లాడేటువంటి అవకాశాన్ని, ఆ శక్తిని దేవతలు ఇచ్చారు నలుడికి. ఆ దేవతలు ఇచ్చిన శక్తితోటి కామరూపంలో లోపలికి వెళ్ళిపోయాడు ఈయన. ఒంటరిగా ఉన్నటువంటి దమయంతిని చూచాడు. చూచేటప్పటికీ
ఆవిడ ఈయన్ని చూసింది. అయ్యా మీరెవరు? మగ పురుగు కూడా రావడానికి సత్యం కానటువంటి అంతఃపుర ఉద్యానవనానికి మీరెలా వచ్చారు అనేటప్పటికీ దమయంతి, నేను నలుడను, నిషిధ దేశానికి రాజును, నన్ను నలుడు అంటారు అనేప్పటికీ వీడు చాలా సిగ్గుతో తల ఉంచుకుంది. ఏం చేత ఆయన్నే వివాహం ఆడాలి వీడ, అలా అని చెప్పి అనుకుంది మనోసంకల్పం. కానీ నేను వచ్చింది స్వయంవరానికి కాదు, నీ కోసం దేవతలు వచ్చారు. వాళ్లలో ఒకరిని వరించబడుతున్నారు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, నలుగురు. ఆ నలుగురిలో నీకు నచ్చిన వాళ్ళని నువ్వు వివాహం ఆడవచ్చు, వాళ్ళ మెల్లో నువ్వు మాల వేయవచ్చు, వాళ్ళని వరించి సుఖంగా ఉండు. నేను సామాన్య మానవుడిని. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలానికి పడిపోతుంది. కానీ శాశ్వతంగా ఉంటావు వాళ్ళతో ఉంటే, శాశ్వత సుఖాలు అనుభవిస్తావు నువ్వు. ఆర్యపుత్ర, మీరు అలా అనడానికి వీలు లేదు. ఎంచేతంటే నేను మనసా వాచా కర్మణ మిమ్మల్నే నేను వరించి ఉన్నాను. నా యందు అనుగ్రహం చేసి నన్ను నా మనస్సు మారేలా మీరు ప్రేరేపణ చెయ్యవద్దు. ఏమైనప్పటికీ కూడా నేను మిమ్మల్నే వరించి ఉన్నాను, మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటాను ఖచ్చితంగా చెప్పింది. ఎటువంటి అవకాశం దీనికి లేకుండా మాట్లాడింది ఆవిడ. ఎప్పుడైతే మాట్లాడిందో ఈయన విడిదికి వచ్చేసాడు. దేవతలు వచ్చారు తర్వాత ఈయన దగ్గరికి. నా ప్రయత్నం నేను చేశానయ్యా, మరి దమయంతి మనసు మాత్రం మారటం లేదు. ఆ తర్వాత మీ ఇష్టం, నేను స్వయంవరానికి వస్తాను, మీరు రండి, ఎవరే అదృష్టం బాగుంటే వాళ్ళని వరిస్తుంది ఆవిడ అని చెప్పేటప్పటికీ ఇంత పని జరిగిందా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, మర్నాడు స్వయంవరం సమయం రానే వచ్చింది. ఆ రాకుమారులంతా సభలోకి వచ్చి ఎవరి స్థానం వాళ్ళు అలంకరించి ఉన్నారు. మరి ఈ దమయంతి చేతికి మాల ఇచ్చి అప్పుడు చెబుతారు సభలో, అయ్యా ఈ దమయంతి విదర్భరాజైనటువంటి భీమసేనుని కుమార్తె గారాల పట్టి, ఈమెకి స్వయంవరం ప్రకటించాం, అంచేత మీరంతా వచ్చారు. ఈ కార్యక్రమానికి సక్రమంగా జరిగేలా మీరందరూ కూడా సహకరించండి అని చెప్పి మాలిచ్చి కిందకి వస్తోంది, వరుసగా వస్తుంటే అప్పుడు వాళ్ళు కూడా, ఈ దేవతలు కూడా కామరూపులు కదండి వాళ్ళు కూడా ఈ నలుడులాగే రూపం మారిపోయింది వాళ్ళకి. నలుడి రూపంలోనే నలుగురు కూడా వచ్చి నలుడు పక్కన కూర్చున్నారు. 5 ఒకే రూపం, ఒకే రంగు, ఒకే పోలిక. దమయంతి వస్తోంది ఒక్కొక్కళ్ళ రాకుమారుడి దగ్గర వచ్చేప్పుడు వాళ్ళకి విశేషాలన్నీ చెబుతూ ఉంటారు పక్క చెలికెత్తరు. ఈయన ఖడ్గ విద్యలో నిపుణుడు, ఈయన ధనుర్విద్యలో నిపుణుడు, ఈయన బాహు విద్యలో ఇంకా గొప్పవాడు, ఇతను చక్రవర్తి కుమారుడు, ఇతను కుబేరుడితో సమానమైన ధనం ఉంది ఈయనకి అని చెప్పి ఎవరి ప్రజ్ఞలు అన్నీ కూడా చెబుతూ ఉంటారు. ఆ అమ్మాయి ఆ ప్రజ్ఞ నచ్చి ఆ కుర్రాడు నచ్చినట్లయితే అతని మెడలో దండ వేస్తుంది. అన్నిటినీ అధిగమించి ఎదురికి వచ్చేస్తోంది. తిన్నగా నలుడు ఉన్న దగ్గరికి వచ్చినది చూస్తే నలుగురు ఒకేలా ఉన్నారు. ఎలా సాధ్యము అంటే ఒకే పోలిక. ఎలా చూచినా ఏ ఒక్కరి మెడలో దండ వేస్తే అతను నలుడు కాకపోతే తనకి నిశ్చయ భంగం అయిపోతుంది. మనలో ఏదైతే మనసులో నిశ్చయించుకుందో అది భంగం అయిపోతుంది. అప్పుడు అమ్మవారిని ప్రార్థించింది, మాతా జగదంబ, నేను మనసా వాచా కర్మణ కూడా మనస్సు ఎందు నల చక్రవర్తి కనుక ఉన్నట్లయితే ఇవాళ రూపములు, దేవతా రూపములు బయటపడుగాక అన్నారు అని చెప్పి అమ్మను స్మరించి ప్రార్థించేటప్పటికీ
ఆ అమ్మ యొక్క అనుగ్రహం వల్లను దేవతలకి అనిమిషేయులు ఉండారు దేవతలు. అంటే కడురెప్ప వెయ్యరట, రెప్పపాటు ఉండదు వాళ్ళకి. అలాగే భూమి మీద వాళ్ళు కాళ్ళు ఆనక్కర్లేదు, భూమికి పైనే ఉంటాయి, భూమి మీద ఆనరు. అంటే వాళ్ళ కామరూపంలో వాళ్ళు కావాలని కిందకు వచ్చారు, కానీ వాళ్ళ రూపం ప్రకారం, వాళ్ళ నియమం ప్రకారం, అంటే వాళ్ళ శక్తి అంతే, భూమి మీద అడుగు వేయక్కర్లేదు, కిందకు రాగలరు. భూమి మీద ఆనకుండా వాళ్ళు పైన లేవగలరు పైకి, దేవతలు కదా. ఎప్పుడైతే అమ్మను ప్రార్థించిందో ఈవిడ, వెంటనే వాళ్ళ రూపాలు బయటపడిపోయాయి. భూమికి కాళ్ళు ఆనటం లేదు, కనురెప్ప పట్టం లేదు. 5వ వాడు నలుడు కదా, ఆయన కాళ్ళు భూమి మీదే ఉన్నాయి. మరి మానవుడే కదా ఆయన, కనురెప్ప పడుతూ ఉన్నది. వెంటనే ఆ దమయంతీదేవి ఆ నలుడు మెలలో హారం వేసింది. అంత ఆనందంగా, మరి ఆహ్లాదకరంగా మారిపోయింది వాతావరణం అంతా కూడా. కరతాళ ధ్వనుల చేత ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. వెంటనే ఆ దమయంతి స్వయంవరం అయిన వెంటనే ఆ నల దమయంతులకి వివాహం చేశారు. ఆ వివాహం ఇదా కూడా ఈ దేవతలు ఉండి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఈ ప్రకారంగా నలవ దమయంతి చరిత్రలో ఈ కళ్యాణఘట్టం సమాప్తం. మిగిలిన గాథ మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి.